దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినాడు ఎవడైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు? భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? ఇది వాస్తవం కాదా? భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్లు లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న, కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు, కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి.